వాట్ ఈస్ పెరిమెనోపాజ్? మెనోపాజ్ సైన్స్ ఏంటి? దేన్ని ఏ ఏజ్ గ్రూప్ పెరిమెనోపాజ్ గా చెప్పడం జరుగుతుంది? నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్. పెరిమెనోపాజ్ అంటే మెనోపాజ్ వచ్చే ముందు, అంటే నెలసరి ఋతుక్రమం అనేది ఆగిపోయే ఒక 3 నుంచి 4 సంవత్సరాల ముందు ఏజ్ గ్రూప్ ని పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ అని చెప్పడం జరుగుతుంది. ఈ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎప్పుడైతే ఫీమేల్ హార్మోన్స్ అనేది శరీరంలో తగ్గడము జరుగుతుందో దాన్ని పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ గా చెప్పడం జరుగుతుంది. ఒకేసారిగా హార్మోన్స్ అంటూ పడిపోవడం అంటూ ఉండదు. యూజువల్లీ ఫీమేల్స్ కి నెమ్మదిగా ఓవరీస్ అనేది ఫంక్షనింగ్ తగ్గుతూ వస్తున్నప్పుడు ఏజ్ గ్రూప్ లో అంటే ఎగ్స్ తగ్గిపోయి నెలసరి ఋతుక్రమం అనేది ఆగిపోయేది, నెమ్మదిగా ఓవరీస్ ఫంక్షనింగ్ తగ్గుతూ వస్తున్న టైంలోనే పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ అని చెప్పడం జరుగుతుంది. ఇది ఒక 3 నుంచి యూజువల్ మోస్ట్ కామన్ ఏంటి 45 నుంచి 55 సంవత్సరాల వయసులో ఒక ఫీమేల్ అనేది పెరిమెనోపాజల్ స్థితి అనేది వాళ్ళు ఫేస్ చేస్తారు. పెరిమెనోపాజల్ స్థితిలో ఏజ్ గ్రూప్ లో జనరలీ వాళ్ళు మోస్ట్ కామన్ ఏ రకంగా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు అంటే మాటికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం కానివ్వండి, మాటికి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అవ్వడము, అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి డ్రైనెస్ గా అనిపించడం, మంట పుట్టినట్లుగా అనిపించడము, అట్ ద సేమ్ టైం మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఒంట్లో కూడా ఫేస్ మీద కూడా ర్యాషెస్ రావడం కానివ్వండి, ఒళ్ళు కూడా బాగా ఇచ్చింగ్ గా అనిపించడము, వెజైనల్ డ్రైనెస్ తో పాటుగా శరీరం కూడా హాట్ ఫ్లషెస్ ఏర్పడము, ఒళ్ళు వేడిగా అనిపించడము, చిరాకు, కోపం ఇవన్నీ వస్తూ ఉంటాయి. మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మళ్ళీ గుండె దడగా అనిపించడం, చిన్నదానికి కూడా భయపడిపోవడము, ఇవన్నీ ఉంటాయి. పాల్పిటేషన్స్ అంటారు. ఈ సినారియోస్ ఒక్కొక్కటిగా దాని మీదే కాకుండా బ్రెస్ట్ మీద కూడా టెండర్నెస్ అనిపించడం, బ్రెస్ట్ పెయిన్ అనిపించడము, ఆన్ అండ్ ఆఫ్ గా ఉండడము, ఇవన్నీ రావడం జరుగుతుంది. ఈ సిమ్టమ్స్ మొదలైనప్పుడు ఒక ఫీమేల్ ఫస్ట్ తనలో తాను నియంత్రణ అనేది కోల్పోకుండా, వెంటనే భయపడుకోకుండా, ఈ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు కొంచెం నిదానంగా మెంటల్లీ స్టెబిలిటీ చేసుకోవడానికి మెడిటేషన్ రూపంలో కానివ్వండి, లేదా యోగా కానివ్వండి, ఈ రకంగా మేనేజ్ చేసుకోవడం, సొంతంగా తన నియంత్రణ కంట్రోల్ చేసుకోవడానికి న్యాచురల్ థెరపీస్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసి, దెన్ వాళ్ళకి ఆ థెరపీస్ ఏ రకంగా కూడా హెల్ప్ అవ్వలేనప్పుడు, మెంటల్లీ స్టెబిలిటీ లేకుండా చిన్నదానికి కూడా ఏడుస్తూ ఉండడము, ఇలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్లీ మీరు గైనకాలజిస్ట్ ని ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి. గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి మీలో హార్మోన్స్ ఎంతవరకు డిక్లైన్ అవుతున్నాయి, ఏ రకంగా ఉంది, మీరు ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నా దాన్ని బట్టి కరెక్ట్ గా మీలో హార్మోన్స్ ఉన్నాయా లేదా అది ఫస్ట్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత దానికి సరిపడా మీకు జస్ట్ న్యూట్రియంట్స్ తో ఫస్ట్ విటమిన్ ఈ సప్లిమెంట్స్ ఇస్తారు, లేదా ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ లాంటివి న్యూట్రియంట్స్ కొన్ని ఇవ్వడం జరుగుతుంది. డెఫిషియన్సీస్ లో ఏమన్నా ఉన్నట్టయితే B12 కానివ్వండి, D3 కానివ్వండి, వీక్ డెఫిషియన్సీస్ లో ఉన్నప్పుడు అవి కొంతమందికి ఏంటి ఇవి కవర్ చేసినప్పుడు వాళ్ళలో శరీర తత్వం ఏంటి తొందరగా రికవరీ అవ్వడం అంటూ జరుగుతుంది. కొంతమందికి ఏంటి ఈ న్యూట్రియంట్స్ ఇచ్చినా కానీ సపోర్ట్ వాళ్ళకి నార్మల్ స్థితి రానట్టయితే డెఫినెట్లీ వాళ్ళకి హార్మోన్స్ ఇచ్చినట్లయితే స్టెబిలిటీ ఈజీగా వచ్చేస్తుంది. ఆ హార్మోన్స్ అనేది కూడా వెరీ హై డోస్ కాకుండా కొంచెం కొంచెంగా వాళ్ళకి కావాల్సినంత రీతిలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు గైనకాలజిస్ట్ సమక్షంలోనే తీసుకున్నట్టయితే చాలా హెల్ప్ అవుతుంది. సో పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ లో ఉన్నప్పుడు వెంటనే ఈ సింటమ్స్ ని గుర్తించి మీరు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకొని తొందరగా వాటి నుంచి బయటపడినట్లయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఈ సమస్యకి పరిష్కారం అనేది ఈజీగా తీసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.